హాయ్ వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణలో కారు జోరు తగ్గిపోతుందని భావిస్తున్న సమయంలో జాతీయ రాజకీయాల్లో సైతం ఇదే టాక్ వినిపిస్తుంది. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. బోల్తా పడిందిలే బుల్బుల్ పెట్టా అని ఒక కవి అన్న మాటలు అక్షరాల బీఆర్ఎస్ పరిస్థితికి సూట్ అయ్యాయని అనుకుంటున్నారు. మనం తప్ప వేరే దిక్కు లేదని, అసలు ఇంతకాలం పాలించిన నేతలకు పాలన చేయడం తెలవదనేది భావించిన గులాబీ బాస్ పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ బ్రాంచీలు ఓపెన్ చేసి తమ ప్రతిభ చూపిద్దామని భావించారు. కానీ మితిమీరిన విశ్వాసం అనర్థాలకు మూలమని వేల పుస్తకాలు చదివిన మేధావి గుర్తించలేకపోయారని అనుకుంటున్నారు. ఇక హడావిడిగా ఆంధ్రప్రదేశ్లో పార్టీ శాఖను ఏర్పాటు చేసి కమిటీలను నియమించిన బీఆర్ఎస్ ఆ తర్వాత ఏపీ వైపు కన్నెత్తి చూసింది లేదు. ఒక్క కార్యక్రమం నిర్వహించిన దాఖలాలు లేవు. కానీ అప్పట్లో పార్టీలో చేరే వారికి వాహనాలు పంపి మరీ హైదరాబాదుకు తీసుకొచ్చి ఓ కండువ కప్పేసి ఆ తర్వాత వారి విషయాన్ని విస్మరించింది. అలాగే ఒడిశాలో కూడా కొందరు పేరున్న నేతలను చేర్చుకుని హంగామా చేసింది. తెలంగాణలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో సైతం బీఆర్ఎస్ పాలన నచ్చి పార్టీలకు వస్తున్నారని ప్రచారం సైతం నిర్వహించుకున్నారు. మరోవైపు ఒడిశా నుంచి బీఆర్ఎస్లో చేరిన వారు సామాన్యులేం కాదు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్లు. వీరిలో గిరిధర్ గమాంగ్ ఏకంగా 9 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. అటువంటి గిరిధర్ తన కుమారుడితో కలిసి బీజేపీని వీడి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేత కూడా తన కుమారుడితో కలిసి బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ గూట్లో వాలారు. ఇలా ఒక్కసారిగా అధికారం, ఆస్తులు కళ్ళ ముందు కనబడేసరికి దొరతనం బయటకు వచ్చి పెద్ద ముప్పు తెచ్చిపెట్టిందని చర్చించుకుంటున్నారు.